ఏపీలో డయేరియా కలవరం రేపుతోంది. విజయవాడలో మొదలైన ఈ కేసులు ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. అనేక జిల్లాల్లో డయేరియా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మరణాల సంఖ్య రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. కొత్త కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏపీలో ఇప్పటివరకు డయేరియాతో 10 మంది మృత్యువాత పడ్డారు. ఒక్కరోజునే 6 మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 4 డయేరియా బారిన పడి చనిపోయారు. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కొందరు బాధితులు చికిత్స పొందుతున్నారు. విజయవాడ నగరంలోనూ డయేరియా బాధితులున్నారు. తాగునీరు కలుషితమైందని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులకు మంత్రి సత్యకుమార్ పరామర్శించారు. జగ్గయ్యపేటలో మొత్తం 8 చోట్ల డయేరియా కేసులున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 58 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నామన్నారు మంత్రి సత్యకుమార్. డయేరియాకు నీటి సమస్య కారణంగా తెలుస్తోందన్నారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. ల్యాబ్కు వాటర్ శాంపిల్స్ పంపించామన్నారు మంత్రి సత్యకుమార్. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో డయేరియా సోకి చాలా మంది అస్వస్థకు గురయ్యారు. వీరిలో సత్యవేణి అనే మహిళ మృతి చెందింది. గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. తాగునీరు కలుషితం కావడం వల్లే డయేరియా బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. వేట్లపాలెంలోని జొన్నల దొడ్డికి డయేరియా కేసులపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. కాకినాడ జిల్లాలో డయేరియా వ్యాధి ప్రబలింది. అతిసార వ్యాధితో గ్రామాలు సైతం భయంతో వణుకుపోతున్న పరిస్థితి ఉంది. గత కొద్ది రోజులుగా జిల్లాలో పలు గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను వేట్లపాలెం గ్రామంలో ఉన్నాం. మనం చూసినట్లయితే వేట్లపాలెం గ్రామంలో అతిసార వ్యాధి సోకి దాదాపు 30 మంది పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సత్యవతి అనే మహిళ కూడా అతిసార వ్యాధితో మృతి చెందిన పరిస్థితి ఉంది. గ్రామస్తులు ఉన్నారు వేట్లపాలెం సంబంధించి, జొన్నలగడ్డకు సంబంధించినటువంటి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఇవాళ మీకు అతిసార వ్యాధి ఎలా సోకింది? ఎంతమంది దీని బారిన పడ్డారు? దగ్గర ఒక 50 మంది ఉంటారు సార్. మరి ఒక 50 మంది ఉంటారండి. మొత్తం అందరికీ కూడా వాంతులు ఇరసనాలండి. డ్రైనేజీలు వాటర్ మాత్రం ప్రాబ్లం అండి. మెయిన్ కారణం వాటర్ ప్రాబ్లం అండి. తర్వాత ఈ చెరువు ప్రాబ్లం అండి. ఈ చెరువులో ఏమైనా చనిపోతుంటే ఆ వాసనకు చుట్టూ ఉన్న ప్రజలు ఇక్కడే బోర్డు స్కూల్ ఉన్నదండి. మరి ఆ బోర్డు స్కూల్ ఉన్న వల్ల మరి పిల్లలందరూ టాయిలెట్కి ఇక్కడికి వస్తారు. మొత్తం ఈ వాసన మొత్తం జొన్నల దొడ్లు అందరికీ వాంతులు ఇరసనాలండి. ఇక ఈ 3 రోజులు బట్టి నుంచి బాగా ఎక్కువగా ఉందండి. ఇప్పుడు మీ గ్రామంలో పరిస్థితి భయంగా ఉందా? భయంగానే ఉందండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారండి, వృద్ధులు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. ఏ టైంకి ఎలా ఉంటుందని మరి ఒకరిని బట్టి ఒకరికి వ్యాపిస్తుందనే భయం. ఒకరిని మించి ఒకరికి ఎవరన్నా వచ్చి ఉండాలన్నా కూడా భయపడుతున్నారండి. మంచినీళ్ళు ఎట్లా ఉంటున్నాయి? మంచినీళ్ళు అంటే మనకి స్మెల్ వచ్చేస్తుందండి. తర్వాత వచ్చి దాని గురించి పట్టించుకునే నాదుడే లేడండి. సిలిండర్ ఇప్పుడు తీసుకెళ్ళిపోయారండి. వీరేస్తున్నాడండి. రాత్రి తీసుకెళ్తే 2 సిలిండర్ పెట్టారండి. పంపేశారు. మాతలు 2 మాతలు ఇచ్చి మళ్ళీ తగ్గలేదండి. తెల్లవారు కూడా ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్లారండి. ఆరోగ్యం ఎలా ఉందమ్మా? చాలా దారుణంగా ఉంది సార్. మెయిన్ ప్రాబ్లం వాటర్ తర్వాత మనకి చెరువు సార్. వచ్చి డ్రైన్లో మురికినంత మన చెరువులోకి వస్తుందండి. ఏంటంటే ఇది ఒక 10 మంది పెద్ద చేతి ఉందండి. ఇది అంటే ఉమ్మడి తమ్మడి అనమాట చెరువు. ఇది మామూలుగా పనిచేసేది అనుకోండి, మేము ఏది చేద్దాం. ఈ పెద్దవాళ్ళు మేమే మాట్లాడలేకపోతున్నాం సార్. ఎవరైతే ఈ బాధ్యతను పడి అనేక మంది కుటుంబాలు ఇవాళ జీజీహెచ్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లోనూ కూడా మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగుంటలేదు. ప్రభుత్వ హాస్పిటల్లో డయేరియా చేరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యశ్రీలో మరి వాళ్ళని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నామండి. ఆరోగ్యశ్రీలో ఎవరైతే ఆ బారిన పడ్డారో చిన్నపిల్లల కట్లకి వాళ్ళు డబ్బులు కట్టలేని పరిస్థితులు వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఆరోగ్యశ్రీలో ఆ వైద్యాన్ని డయేరియా బారిన పడిన వాళ్ళకి అందించాలి. అదేవిధంగా నిన్న చనిపోయినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో బాగా వెనకబడిన మరి కులాలకు చెందినటువంటి ఆ మహిళకు కూడా మరి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించే బాగుంటుందని మరి అధికారుల దృష్టిలోనూ అలాగే ప్రజాప్రతినిధుల దృష్టిలోనూ నేను తెలియజేసుకుంటా ఉన్నామండి. జొన్నల దొడ్డి గ్రామస్తులందరూ కూడా అతిసార వ్యాధితో తీవ్రంగా భయాందోళన చెందుతున్నారు. ఎవరైతే అతిసార వ్యాధి సోకి చనిపోయిందో సత్యవేణి కుటుంబం దగ్గర ఉన్నాం. ఆయన భర్త ఉన్నారు, చూస్తున్నాము. 2 పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి. ఆమె దాదాపు 3 రోజుల నుంచి అతిసారంతో బాధపడి నిన్న తెల్లవారుజామున మృతి చెందింది. చెప్పండి, సత్యవేణి ఎలా చనిపోయింది? వాటర్ వల్ల అండి. వాటర్ ప్రాబ్లం వల్ల చనిపోయిందండి. అయితే తాగ్గానే వాంతులు రసనాలు అయిపోయండి. ఇంకా తెల్లవారులు ఎన్ని అయినాయో తెల్లలేదండి. చేతుల మీద కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్ళామండి. అక్కడేమో కాయలు అయ్యి పెట్టారు. నరాలు అయ్యి దొరకకపోతే ఈ పీక్కడ కూడా కోసారండి. కోసి నరాలు అయ్యి పెట్టారండి. పెట్టిన తర్వాత తెల్లారుజాముని వేయడం.
మనం చూస్తున్నాము మృతి చెందిన సత్యవేణి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు అతిసార వ్యాధితో పడరాని బాధపడింది. ముఖ్యంగా ఆ తెల్లవారుజాములో అనేక విరేచనాలు వాంతులు అవడంతో బ్రతికించి కూడా కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లిన ఆమె ప్రాణాలను దక్కించుకోలేని పరిస్థితి అవుతుంది. మొత్తం మీద చూసినట్లయితే కాకినాడ జిల్లాలోని అతిసార వ్యాధి ప్రబలంతో గ్రామాల సైతం భయంతో వణికిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. జర్నలిస్ట్ వెంకటరామతో కలిసి కర్సపాయన రాజు, సాక్షి టీవీ, వేటలపాలెం నుండి.